వైభవంగా ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర వేలాదిగా తరలివచ్చిన భక్తులు. నేడు ప్రజాపాలన దినోత్సవం, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం. లో జాతీయ జెండా ఎగురవేసిన కేటీఆర్. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం. బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర 30 లక్షలకు దక్కించుకున్న కోలను శంకర్ రెడ్డి. బొజ్జగనపయ్య నేడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఇక 11 రోజుల పాటు మండపాలు విశిష్ట పూజలను అందుకున్న లంబోదరుడిని నిమజ్జనానికి హైదరాబాద్ మహానగరం మొత్తం సిద్ధమైంది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేసింది. ఇక నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. వేలాది విగ్రహాలు ట్యాంక్ బండ్కు క్యూ కట్టాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కొలంలో గణనాథుని నిమజ్జనం చేయనున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేష్ లడ్డు మరోసారి రికార్డు ధర పలికింది. మంగళవారం ఉదయం లడ్డు వేలం నిర్వహించగా గతేడాది కన్నా 3 లక్షలు ఎక్కువ పలికింది. ఈసారి 30,01,000 రూపాయలకు కొలను శంకర్ రెడ్డి గణేశుడి లడ్డును సొంతం చేసుకున్నారు. కిందటి సంవత్సరం దాసరి దయానంద్ రెడ్డి 27 లక్షలకు స్వామివారి లడ్డును వేలంలో దక్కించుకున్నారు. భారతదేశాన్ని ఒక సుఖ సంతోషాలతో, రోగాలు లేనటువంటి, వైరస్ లేనటువంటి అవకాశం ఇవ్వాలని కోరుకున్నాము. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక బలమైన శక్తిని ఇవ్వాలని కూడా కోరుకున్నాను. నా లడ్డును నేను పొందిన 30 లక్షలు 1,000 కొన్న నా లడ్డు నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీకి అంకితం చేస్తాను. నేను పంచేది వేరు, ఇది మా అందరికెళ్ళి సగం పంచి సగం నరేంద్ర ప్రధానికి ఇచ్చాను. ప్రధానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆధ్వర్యం, కొండ విశ్వేశ్వర ఆధ్వర్యంలో నేను ప్రధానమంత్రి గారికి బహుమానం చేయబోతున్నా. ఎందుకు ఇవ్వబోతున్నా, అందులో కొంత ప్రసాదంగా తీసి ఆ ప్రసాదంలో మరిన్ని లడ్డూలు కలిపి బాలాపూర్ గ్రామ ప్రజలకు పంపిణీ చేస్తా. మెయిన్ లడ్డు నరేంద్ర మోడీ గారికి ప్రసాదం తీసి మెయిన్ లడ్డు ఎందుకు ఇస్తా అంటే, మోడీ గారికి వినాలే మీరందరూ దయచేసి. 140 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడాడు కరోనా వైరస్ వల్ల. అదే కాదు, 100 దేశాలకు కరోనా వ్యాక్సిన్ పంచాడు. నంబర్ 2. నంబర్ 3, 500 పైచిలుకు సంవత్సరాలు పెండింగ్లో ఉన్న నా రాముడు పుట్టిన రామ జన్మభూమిలో భవ్యమైన రామ మందిరం కట్టాడు. అదే కాదు, చంద్రమండలంలోకి మన యొక్క భారతీయ స్వశక్తితో రాకెట్ పంపి అక్కడ ఏమేమి ఉంది, ఎట్లా ఉంది కూడా పరీక్షలు చేసి వరల్డ్లో భారత్ను నంబర్ 1 చేశాడు. భారత్ను 11వ ఆర్థిక దేశం నుండి 5వ దేశంగా తీసుకొచ్చాడు. అందుకు మోడీ గారికి బహుమానం ఇస్తుంది. 4 సార్లు కలిసినా, ఇప్పుడు మళ్ళీ కలుస్తా. మేము చాలా, మా శ్రీమతి గారు, నేను
దర్శకుడిగా జానీ మాస్టర్ స్థాయి పాన్ ఇండియా లెవెల్ సినిమాల వరకు వెళ్ళింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో పాటలకైన కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇక మరోవైపు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాన్సర్స్ అభివృద్ధికి పాటుపడుతున్నారు. అయితే ఇటీవల సతీష్ అనే డాన్సర్ జానీ మాస్టర్ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు ఒక వీడియో విడుదల చేశారు. అందులో పలు ఆరోపణలు చేస్తారు. అవి నిజమని నిరూపిస్తే తాను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతానని జానీ మాస్టర్ చెప్పారు. ఈ వివాదం పూర్వాపరాలు వెల్లడించడానికి అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. అదే నా పేర్లు లేవు వాటిల్లో. మన వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ చేసి అవి బయటికి తీసుకొచ్చారు. అదే సెన్సిటివిటీ చెప్పమ్మా. ఏంటమ్మా ఎవరికి తెలియదన్నారు? మనకి తెలుసు. మనకు కంప్లైంట్ పెట్టినప్పుడు తెలిసింది. మన దగ్గర వచ్చి మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మైనర్ అని తెలిసింది. అదే కదా ఇందాక చెప్పింది. అది ఇందాక మైనర్స్ అనేది ఇండస్ట్రీలోకి రాకూడదు. అయితే ఒక్క నిమిషం వివేక్ గారు చెప్పండి, మైనర్ ని ఎంప్లాయ్ చేసుకోవాల్సి వస్తే ఉన్న పాయింట్స్. స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి. మైనర్ అంటే ఇప్పుడు పర్టికులర్ డాన్సర్స్ యూనియన్ లోకి చిన్నపిల్లలు డాన్స్ చేయాల్సి వచ్చింది అనుకో, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ గైడెన్స్ తో తీసుకుని చేస్తాం. కార్డ్ ఇవ్వకూడదు. యాక్చువల్ గా మెంబర్షిప్ తీసుకోవాలంటే మేజర్ అవ్వాలి, మైనర్ కి ఇవ్వం. అందుకే తల్లులు ఉండాలి, సపోర్ట్ ఉండాలి, పేరెంటల్ సపోర్ట్ ఉండాలి అనేది ఉంది కదా, గైడ్ లైన్స్ లాగా ఉంది. మన దగ్గర కాదు, జనరల్ గైడ్ లైన్ అది. సో వాళ్ళ తల్లిదండ్రులు అందుకే వాళ్ళతో పాటు ఉంటారు, వాళ్ళు పక్కన ఉండాలి అనేది ఒక రూల్. అందుకని వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. అది స్పెసిఫిక్ గా కన్సెంట్ ఫామ్స్ ఉంటాయండి, పేరెంట్స్ ఫిల్ చేయాలి. అలాగే స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకి, మైనర్ ని ఎలాగా ఎంప్లాయ్ చేసుకోవాలని. అవన్నీ మీట్ అయితేనే వాళ్ళని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ రెడ్రెసల్ మెకానిజమ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాష్ గైడ్ లైన్స్ 2013 తర్వాత వచ్చినటువంటి గైడ్ లైన్స్. కానీ పీపుల్ లైక్ హిమ్ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ బీన్ టేకింగ్ అప్ ఇష్యూస్ ద వే దట్ దే వర్ సపోజ్ టు డూ. అప్పటికున్న మెకానిజమ్స్, సిస్టమ్స్ ని పట్టుకుని వాళ్ళు తయారు చేసుకున్నారు. బట్ రైట్ నౌ వీ హ్యావ్ గైడ్ లైన్స్, వీ హ్యావ్ పాష్ గైడ్ లైన్స్. సో దిస్ ప్యానల్, ద వే దట్ ఇట్ వర్క్స్, వీ ఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద పాష్ గైడ్ లైన్స్, ప్రివెన్షన్, prohibition of sexual harassment at workplace guidelines. The act is of 2013. ఆ గైడ్ లైన్స్ తో మనం ఏమైతే ఒక ప్యానెల్, ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలో ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేసాం. ఈ కమిటీలో ప్రస్తుతం ఈ కేస్ బిట్వీన్ 2 కొరియోగ్రఫర్స్ జరుగుతున్నటువంటి ఈ కేసులో ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రఫర్ బికాస్ ఇది అసలు మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన అంశంగా భావించి వీ హ్యావ్ నాట్ టేకెన్ ద నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రఫర్స్. బట్ సైమల్టేనియస్లీ ఎప్పుడైతే మనం కమిటీ కాన్స్టిట్యూట్ చేశామో, లాస్ట్ 2 వీక్స్ నుంచి ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తోంది. ఇనీషియలీ ఈ కేసు మా ముందుకి, ఈ సెక్షువల్ హారాస్మెంట్ రెడ్రెసల్ ప్యానెల్ ముందుకు వచ్చే ముందు, ద ఫస్ట్ టైమ్ ఇట్ హ్యాడ్ అపియర్డ్, సర్ఫేస్డ్ వాజ్ విత్ ద మీడియా. పాప, షీఈ్ అ వెరీ టెండర్, వెరీ యంగ్ గర్ల్. మైండ్ మనమందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ద పర్సన్ హూజ్ అలెజ్డ్ రైట్ నౌ ఈజ్ అ వెరీ బిగ్ పర్సన్. అక్యూజ్ చేయబడినటువంటి పర్సన్ కి పొజిషన్ హయ్యర్ గా ఉంది, అథారిటీ ఎక్కువ ఉంది. ద గర్ల్ హూజ్ అక్యూజ్డ్ ఇస్ మైనర్ గా ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది. సో లెట్ us కీప్ ది ఏజ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ దృష్టిలో పెట్టుకుందాం. లెట్స్ బీ సెన్సిటివ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్, లెట్స్ బీ సెన్సిటివ్ అనే ఉద్దేశంతో కమిటీ వర్క్ చేస్తూ వస్తుంది. ది ఫస్ట్ టైం వెన్ నేను ఇది ఎందుకు మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ కోసం అని మళ్ళీ కమిటీకి వచ్చాను, బట్ ఫస్ట్ టైం ఈ పాప తనకు జరుగుతున్నటువంటి విషయాలు చెప్పుకోవడానికి she has approached a few of our media channels. I don't want to take the name of them, but she has approached the media channels. The media channels have been really good with her at that point in time. ఇది మీడియాకి వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, నువ్వు వెళ్లాల్సింది చేంబర్కి అని చెప్పి భరద్వాజ్ గారి దగ్గరికి, సుప్రియ గారి దగ్గరికి తన ఇష్యూని తీసుకుని ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఫస్ట్ పంపించారు. సో షీ హ్యాడ్ కమ్ యాక్చువల్లీ టు దీస్ ఇండస్ట్రీ పెద్దలు ఎవరని అనుకుందో వాళ్ళ దగ్గరికి తను ఫస్ట్ సెక్షువల్ హారాస్మెంట్ కంప్లైంట్ కంటే ముందు తనకి ఇండస్ట్రీలో వర్క్ కావాలి, నా వర్క్ బాగా జరగట్లేదు, నాకు ఐఎమ్ బీయింగ్ హెరాస్డ్. ఐ అండర్స్టాండ్ యువర్ ఆల్ లర్నెడ్ మీడియా జర్నలిస్ట్ అండ్ రెస్పెక్టెడ్, చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఆల్ ది మీడియా హౌసెస్ నో హౌ అ రేప్
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రెడ్ కార్పెట్లు కనపడవు, ఇక పోడియంలు కానరావు. సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో తరతరాలుగా సాగుతున్న రాచరికపు రూల్స్ ను బ్రేక్ చేస్తూ ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ కు శ్రీకారం చుట్టింది. ఇక ఏపీ ప్రభుత్వం కోర్టులో న్యాయమూర్తి తరహాలో కూర్చునే సబ్ రిజిస్టర్ సిట్టింగ్ పద్ధతిని మార్చనుంది. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా సింపుల్ గానే ఉండేలా చర్యలు తీసుకుంది. ఇంతకాలం పాటించిన విధానం ప్రజలను అవమానించేలా ఉందంటూ అన్ని ఆఫీసులో రెడ్ కార్పెట్లు పోడియంలను తొలగించాలని నిర్ణయించింది. ప్రజలకు సేవ చేయాలి తప్ప వారి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని అధికారులకు స్పష్టం చేస్తుంది. అంతేకాదు ఇక పనులు ఆలస్యం అయితే ప్రజలకు మంచినీళ్లు, టీ, కాఫీ లాంటివి అందించాలని ఏపీ ప్రభుత్వం కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. జాతీయ స్థాయి టెక్నికోయిడ్ పోటీలకు మండపేట విద్యార్థులు అండర్-14లో తొలిసారిగా ఛాంపియన్. జాతీయ స్థాయి టెక్నికోయిడ్ పోటీలో మండపేట విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయిలో తొలిసారి ఛాంపియన్షిప్ సాధించారు. ఈ నెల 14 నుండి 16 వరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో 36వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల సబ్ జూనియర్ బాలబాలికలకు టెక్నికోయిడ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. పోటీలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేట శ్రీవేగుల సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. విద్యార్థులు నీలం గౌతమ్, సంజయ్ మొదటి స్థానం సాధించగా ఇక కేఎస్ఎస్ ప్రసాద్ 2వ స్థానం పొందారు. కబల్ల సత్యనారాయణ 5వ స్థానం సాధించారు. వీరికి కోచ్ కుంచె రమేష్ శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్న వీరు ఈ నెల 30 నుండి జమ్మూ కాశ్మీర్లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెనికోయిడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వైడి రామారావు తెలిపారు. అత్యుద్భుత విజయం సాధించిన విజేతలను మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శివప్రకాష్, పారిశ్రామికవేత్త వేగుల చైతన్య బాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టెన్నిస్ కోయిట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ కృష్ణకుమారులు అభినందించారు. శ్రీ వేగుల సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగా కుమార్, ఈ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుల సిబ్బంది వారి విజయానికి ఎంతో సహకరించిన సీనియర్ ప్లేయర్స్ వడ్డది వినయ్ కుమార్, పిల్లి రామారావులు అభినందించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించి ఈరోజు పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించింది. ప్రజాపాలన దినోత్సవంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారితో పాటు కలిసి గౌరవ టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ సెంటర్లో గల భీమవరం ట్యాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ విజయ గణపతి నవరాత్రి మహోత్సవం 3వ వార్షికోత్సవంలో భాగంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ఆకుల శ్రీను మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా ట్యాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మేమంతా కలిసి వినాయక చవితి మహోత్సవాన్ని జరుపుకుంటున్నామని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు జరిగాయని, అందులో భాగంగానే సుమారు 2000 మందికి అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగిందని, కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నామని తెలిపారు. కార్యక్రమంలో వేవి భగవాన్, సూర్య నారాయణ మరియు సంపన్న పూర్ణ, మెట్టుపల్లి వెంకటరత్నం, ఎం మధు, కొప్పర్తి యేసురాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ విజయ గణపతి స్వామి ఆలయ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరి భక్తులందరూ లైన్ లో ఉండాలండి. వచ్చారా
వినాయక చవితి సందర్భంగా అఖండ అన్న సమారాధన జరుగుతున్నది. కావున భక్తుల వారు విచ్చేసి స్వామివారు అన్నప్రసాద మీకు ఎంతెంత కావాలో అది వడ్డించుకోండి. అన్నప్రసాదాన్ని ఎవరెవరుగా చేయరాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నప్రసాదాన్ని ఎవరెవరు అన్నం పరబ్రహ్మ స్వరూపం భక్తులందరూ కానీ శ్రీరామోత్సవాలు కానీ ఘనంగా చేస్తూ ఉంటాము. అలాగే అందులో భాగంగా ఈ స్టాండ్లందు విజయ గణపతి ఆలయం ఒకటి నిర్మించడం జరిగింది 4 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా అక్కడ అన్న సమారాధన జరుపుకుంటున్నాం. మా దాతల సహకారంతో, మా యూనియన్ సహకారంతో సుమారు 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, రాష్ట్రం బాగుండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చారు. టూడౌన్ ట్యాక్స్ ఛానల్ నిర్మించిన శ్రీ విజయ గణపతి ఆలయం నందు ఇది 4వ వార్షికోత్సవం. ఈ 4వ వార్షిక నవరాత్రుల సందర్భంగా ఈరోజు అక్కడ అన్న సమారాధన జరగబడుతుంది. 10,000 మంది సుమారు వచ్చిన భక్తులందరూ సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అఖండ అన్న సంరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మరియు విచ్చేసి అన్న సంరాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ మావులమ్మ దేవస్థానంలో వేంచేసిన గణపతి దేవస్థానం వినాయక చవితి సందర్భంగా నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ 9 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా అఖండ అన్న సంరాధన ప్రారంభించారు. సుమారు 5,000 మంది అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నామని తెలిపారు. గణపతోత్సవాల నవరాత్రుల సందర్భంగా ఈ 9 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో గణపతి స్వామివారిని మనం సేవించడం జరిగింది. అలాగే ఇవాళ 5,000 మంది వరకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసి సాయంత్రం నిమజ్జన కార్యక్రమం ఉంది. గౌరవ శాసనసభ్యులు శ్రీ పులపతి రామాంజనేయులు గారు, అంజబాబు గారు పరోక్ష సహకారంతో ఈ కార్యక్రమాలని వైభవంగా చేస్తూ ఇవాళ ఆయన చేతుల మీదుగా మనం ఈ ప్రారంభోత్సవం అన్నప్రసాద ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి సహకరించినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ స్వామివారి గణపతి స్వామివారు అలాగే మామూలు అమ్మవారు ఆశీస్సులు అందరికీ లభించి అందరూ సిరి సంపద సుఖ సంతోషంతో వర్ధిల్లుతారని కోరుకుంటున్నాం. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. సచివాలయ ప్రాంగణంలో సోమవారం భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలంతా హాజరయ్యారు. సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు, ఇక్కడ రాజకీయ ప్రస్తావించడం తమకు ఇష్టం లేదన్నారు. కానీ కొంతమంది చిల్లర మల్లరగా మాట్లాడే వారికి వేదికగా తాను కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నానన్నారు. అడ్డగోలుగా 1,000 కోట్లు కూడబెట్టుకున్న వాళ్లకు త్యాగం అంటే ఏంటో గుర్తు చేయదలుచుకున్నానన్నారు. ఆనాటి సాయుధ పోరాటాల గడిలతో గడ్డి మొలసి ప్రజాస్వామ్య పాలన మొదలైందని ఈ రోజు నేను చెబుతున్నా. బిడ్డ, కాంగ్రెస్ పార్టీ మీద నోరు జారితే మీ ఫామ్ హౌస్లలో జిల్లేలు మొలిపిస్తానని హెచ్చరించారు. ఇక మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని ప్రకటించగానే ఇదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామనుకున్నామని కేటీఆర్ గుండెలు బాదుకుంటున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేందుకు 10 ఏళ్లు పడుతుందా? అధికారంలో ఉండగా ఏ గాడిద పలు తోమావా అని ఘాటు విమర్శలను చేశారు కేసీఆర్. తన సొంత విగ్రహం ఇక్కడ పెట్టాలనుకుని ఈ స్థలాన్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నాడని ఆరోపించారు. ఏపీలో పార్టీ సర్వం కోల్పోయిన
ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీ తెలంగాణను ఇస్తే వారి కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి రాజీవ్ గాంధీ విగ్రహం కూలుస్తానంటున్నాను. ఎవడ్రా రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించేది? ఒక్కటి రండి, తారీఖు చెప్పండి, ఎవరొస్తారో నేను చూస్తానని ఛాలెంజ్ చేశారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం నెలకొల్పుతామన్నారు. ప్రపంచమంతటా అబ్బురపడేలా ప్రారంభోత్సవం చేస్తామన్నారు. ఈ దేశ మొదటి ప్రధానమంత్రిగా వారు కార్యక్రమాలు చేపట్టడమే కాదు, వారి నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని కేంద్ర హోంశాఖ మంత్రిగా నియమించి నూనూగు మీసాల యువకులు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి, మీకు ఓటు హక్కు ఇస్తున్నామని రాజ్యాంగాన్ని సవరించి 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను సోయిలేని వాళ్ళని నేను అడగదలుచుకున్నా. ఇదే కాదు, మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పిండ్రు, ఈ దేశం యొక్క ప్రాణం గ్రామాలలో ఉంది, ఈ పంచాయతీలే పట్టుగొమ్మలు ఈ దేశానికి అన్నారు. మీరు అనుకుంటురేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని ఇవాళ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ మీ ఫామ్ హౌస్లలో జిల్లేళ్ళు మొలవాలి. ఫామ్ హౌస్లలో మీరు జీవిస్తున్నాం, మా ఫామ్ హౌస్లు మమ్మల్ని కాపాడుతాయేమని మీ ఫామ్ హౌస్లలో జిల్లేళ్ళు మొలిపించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. నేను అడుగుతున్న దిక్కుమాలినోని, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి 10 ఏళ్ళు పడతాదే? 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, 100 ఎకరాలలో వాడు జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 10 ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకున్నావు, వాస్తు సక్కయలేదని నీ కొడుకు సంకనాకనికి పోతున్నాను సచివాలయం కట్టుకున్నావు, 1,00,000 కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు. ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి 10 ఏళ్ళు సరిపోలేదా? 10 సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోవినామని నేను అడుగుతున్నా. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్యాసికి ఆ పక్కన బుద్ధుడు, ఈ పక్కన బుద్ధిలో పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. అట్లాంటి సన్యాసుల కోసం అమరవీరుల స్తూపం ఒక పక్కన, గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన, పివి నరసింహారావు గారు ఆ పక్కన, ఆ పక్కనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నా, ఈ జగన్ రాజీవ్ గాంధీ విగ్రహానికి అర్హత లేదా? ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయి, తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి, ఆ గాడిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటారు. ఎవర్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి, ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి బిడ్డ, రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట. ఎవడొస్తాడో నేను చూస్తా. అందుకే 10 ఏళ్ళు సన్నాసి నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు, సోయిలేను నువ్వు కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వెలుపల కాదు, రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే, ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9 నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి నాది. తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణను కాపాడేది మేము, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము. డిసెంబర్ 9 నాడు పెట్టి చూపిస్తాం. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పరిపాలన దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పరిపాలన దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. తర్వాత ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని అన్న దాశరథి కవితతో ఓ ప్రసంగం ప్రసాదించారు. ఇక తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం అని రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడారని అన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు పరిపాలన దినోత్సవం శుభాకాంక్షలు. నిజాం నిరంకుశ రాజును ఆనాటి రాచరిక వ్యవస్థను మట్టి కరిపించి తెలంగాణ బానిస సంఖ్యలు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైంది. ఇది ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు. ఒక జాతి తన స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు, నాటి సాయుధ పోరాటం. ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. ఆనాటి పోరాటం ప్రాణాలు వదిలిన అమరవీరులకు స్పందనగా ఘననివ్వాలి అని సీఎం పేర్కొన్నారు. Ladies and gentlemen, kindly arise for the national anthem. Men in uniform will salute, others in Sandhya position. నా తెలంగాణ కోటి రతనాల వీణ 76 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి, నియంతృత్వానికి, పెత్తందారితనానికి వ్యతిరేకంగా మహాకవి దాశరథి కృష్ణమాచార్య అక్షీకరించిన కవితానందం ఇది. అక్షర యోధులు ఒకవైపు, సాయుధ వీరులు మరోవైపు. నిరంకుశ రాజును, ఆనాటి రాచరిక వ్యవస్థను ముట్టడించి తెలంగాణ బానిస సంఖ్యలు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న ఇదే హైదరాబాదు గడ్డపై ఆవిష్కృతమైంది. ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది. ఒక జాతి తన స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన తిరుగుబాటు. తెలంగాణ అంటే త్యాగం. ఈ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమరయ్య లాంటి ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను ఒడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన గొప్ప వ్యక్తులు దొడ్డి కొమరయ్యతో పాటు ఎంతోమంది వీరులు. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు, జీవితాలు త్యాగం చేశారు. సర్వం కోల్పోయిన లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు. ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు ఈ సందర్భంగా ఘనమైన నివాళిని అర్పిస్తున్నాను. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఇక తెలంగాణ తల్లికి పూలమాల వేసి కార్యక్రమాలు నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీష్ గౌడ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, శాసనమండలి విపక్ష నేత మసూదనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ కవిత, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
శుభ్రమైన ఆరోగ్యవంతమైన సరికొత్త భారతదేశాన్ని రూపొందించే దిశగా ఈ సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీన 2024 మహాత్మా గాంధీ జయంతి నాటికి ముగియనున్న స్వచ్ఛతాయే సేవ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ పాల్గొన్నారు. స్థానిక ఫైర్ స్టేషన్ నుండి బోస్ బొమ్మ సెంటర్ వద్ద స్వేచ్ఛతయే సేవ కార్యక్రమం మీద ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్లలో, పాఠశాలల్లో, ఆరోగ్య కేంద్రాలలో, రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో, చెరువులలో, కుంటలలో ఇంకా ఇతర సంచార ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించేటట్లు చూడాలని ఆదేశించారు. అలాగే మన సొంత నియోజకవర్గమే కాకుండా మనుగుదొడ్లు వినియోగమే కాకుండా కూడా కట్టుకునే ఆర్థిక స్తోమత లేని ఇతరుల కోసం కూడా 2 గుంతలు మరుగుదొడ్లు నిర్మించుకునేటట్లు చూడాలని, ద్వారా మన గ్రామాల, పట్టణాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా ఉండేటట్లు చూడాలని ఆశించారు. కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ ప్రతిజ్ఞ చేద్దాం. నేను చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు మీ పేరు చెప్పుకొని నేను అని చెప్పాలి. శామ్యూల్ అని నేను పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన, సరికొత్త భారతదేశాన్ని రూపొందించే దిశగా ఈ సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభమై 2వ తేదీ 2024న మహాత్మా గాంధీ జయంతి నాటికి ముగియనున్న స్వచ్ఛతయే సేవ అనే కార్యక్రమానికి ఉద్యమ స్థాయిలో ఇళ్లల్లో, పాఠశాలల్లో, ఆరోగ్య కేంద్రాలలో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, చెరువులలో దీన్ని ఉద్దేశించి కార్యక్రమం మాట్లాడతారు. తర్వాత ఇక్కడ ఫ్లెగ్ అవుట్ చేద్దాం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ పై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఫైర్ అయ్యారు. కుత్బుల్లాపూర్ గల్లీలో వివేక్ ను ఉరికిచ్చి కొడతాం, మా సీఎం రేవంత్ రెడ్డి గారిపై మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని హెచ్చరించారు. టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన నీకు మా నాయకులపై మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల గురించి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు అయితే ఎమ్మెల్యేలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గతంలో తెలుగుదేశం పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించి ఆ రోజు హరీష్ రావు గారి మీద, కేటీఆర్ మీద మరి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి తీసుకుందని చెప్పడం జరిగింది. మరి ఈరోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని
ఏవైతే భాష మాట్లాడిండో ఎమ్మెల్యే వివేక్కు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది, మాకు భద్రత లేదంటున్నావు. మరి రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు గతం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు నువ్వు నా మీదకి వచ్చినావు బిడ్డ. ఆ రోజు తిరిగి నేను కొడితే నీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేసుకో. మాకు సంస్కారం అడ్డొచ్చి ఆ రోజు నేను ఆ పని చేయలే. కానీ నీ సంస్కారం లేదు. కుత్బుల్లాపూర్ ప్రజలు నిన్ను గెలిపించుకుర్రు. కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ముక్కు మీద ఏలేసుకుంటారు. వీడు రైల్వే స్టేషన్లో ఫుట్పాత్ మీద ఉండే పల్లీలు బటన్ అమ్ముకున్నాను కానీ అధ్వానం భాష మాట్లాడుతూ ఉండు. ఇటువంటి వ్యక్తి మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అని చెప్పి కుత్బుల్లాపూర్ ప్రజలు వాళ్ళు ఆలోచించే విధంగా నీ యొక్క వ్యవహార శైలి తయారైంది. నీ యొక్క భాష మార్చుకోకపోతే మంత్రులను కానీ మా శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏదైతే నీ భాష మాట్లాడుతున్నావో నిన్ను కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలా గల్లీల పొంటి బగాంచి కొట్టిపిస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే నీ స్థాయి కాదు, పార్టీ ఫిరాయించిన నువ్వే మాట్లాడుతున్నావంటే నీ యొక్క భాష కంట్రోల్ చేసుకో, నీ నాలుకని కంట్రోల్ చేసుకో, లేకపోతే ఈ ప్రాంతంలో తిరగనీయమని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. వారం రోజులు జరుగుతున్న పరిణామం కడప పట్టణంలో నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛ భారత్ లక్ష్యంగా స్వచ్ఛత సేవా కార్యక్రమాలను నగరంలో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుండి స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ నందన్ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని అరికట్టండి, ప్రకృతిని పరిశీలించండి, ప్లాస్టిక్ వద్దు, పర్యావరణం ముందు ఎలక్ట్రానిక్ వాహనాలను వాడండి, కాలుష్యాన్ని అరికట్టండి, చెత్తను తొలగిద్దాం, పరిశ్రమల పరిశుభ్రంగా ఉంచుదాం, ప్రజలందరికీ కూడా స్వచ్ఛతంగా సేవా కార్యక్రమంలో పట్ల పూర్తిగా అవగాహన కలిగిస్తూ నగరపాలిక చేపట్టాల్సిన నుండి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని తెలిపారు. పాల్గొన్న విద్యార్థులు, జిల్లా స్థాయి అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు కడప నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలందరూ తమ వంతు కృషి చేయాలని, కార్మికులు సేవలో అమోఘం, వారందరికీ చెత్త సేకరణ పరికరాలను అందజేస్తున్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఇక నుంచి జరిమానాలు విధిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిపిఆర్ఓ సురేష్, డిఆర్డీఏ మదన్, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ రాకేష్ చందన్, గాంధీనగర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రము, మన దేశము అన్ని పరిశుభ్రంగా ఉండేలాగా మనందరం కూడా కృషి చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కార్యక్రమానికి మనల్ని మనకు తెలుసు, కోటేటి సర్కిల్ ద్వారా మా హార్డబుల్ ఎమ్మెల్యే ద్వారా కానీ మన కలెక్టర్ ద్వారా కానీ మనం అక్కడంతా ప్రతిజ్ఞ తీసుకున్నాము. అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ 10వ తారీఖు నుంచి 15 రోజులు జరిగే కార్యక్రమాన్ని, వివిధ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ ఎవరు వంతుకు తోచిన వరకు వాళ్ళు నీట్గా పెట్టుకోవటము, చేతులు కడుక్కోవటం, శుభ్రంగా పరిశుభ్రత పాటించుకోవాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమాన్ని మనం సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు 14 రోజుల పాటు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు. ఇందులో భాగంగా మనం ఈ రోజున హ్యూమన్ చైర్ ర్యాలీని ఇక్కడ కడప పట్టణంలోని సంధ్యా సర్కిల్ వద్ద హ్యూమన్ చైర్ని ప్రారంభించున్నాం. దీని యొక్క ఉద్దేశం మనమందరం కూడా ఈ పరిసరాలను కాపాడుకోవడంలో కానివ్వండి, మన స్వచ్ఛతను సాధించుకోవడంలో కానీ అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. అందరూ కలిసి పనిచేస్తేనే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలం. అదేవిధంగా మన నగరాన్ని గార్బేజ్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, బిన్ ఫ్రీ సిటీగా మార్చుకునే సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, స్వచ్ఛాంధ్రప్రదేశ్ను సాధించిన తర్వాత స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు